ఈ ప్రభుత్వం అన్ని మాయ మాటలు, బూటకం మాటలు, ఏ అన్ని పొద్దున లేస్తే పచ్చి అబద్ధాలు ఆడుతుంది. 2 లక్షల ఉద్యోగాలు ఇవ్వలేదు, మనీ ఇవ్వలేదు. మాకంతా తెలుసు, నిరుద్యోగులు కూడా అంతా తెలుసు. జిల్లా స్థాయిలో, మండల స్థాయిలో, అన్ని స్థాయిలో కూడా నిరుద్యోగులు కూడా ఆవేశంతో ఉన్నారు. ఇలా అన్న ఒక పిలుపునియండి, మేము వస్తాం, మా సొంత ఛార్జీలు పెట్టుకుని వస్తామన్నా అంటే కూడా, మేము మొన్న కూడా 21కో 22 ప్రోగ్రామ్ పెట్టుకుందామంటే కూడా పోలీస్ వాళ్ళు కూడా మాకు సహకరించారు. మీరు February 4th పెట్టుకుంటే February 4th మహాధర్నాకు సిద్ధమవుతున్నాం. ఊళ్ళలో ఉన్న, గ్రామ స్థాయిలో ఉన్న అందరు నిరుద్యోగులు కదలి రావాలి. ఇది నా ఒక్క ప్రోగ్రాం కాదు, నా ఇంటి ప్రోగ్రాం కాదు. ఎందుకంటే 2 లక్షల ఉద్యోగాలని చెప్పి మాయ మాటలు చెప్పి ఇవాళ మంచిగా దేశాలు, దావోసులు అన్ని తిరుగుతున్నారు. మనమేమో ఖాళీ కడుపులతో, ఖాళీ జేబులతో అశోనలో తిరుగుతున్నాం. మనకు ఉద్యోగాలు లేవు. 2 లక్షల ఉద్యోగాలు అని చెప్పారు. యాడిపోయిన 2 లక్షల ఉద్యోగాలు? ఇలా కూడా బొగ్గు కంపెనీ, ఆ కంపెనీ, ఈ కంపెనీ, మా తమ్ముడికి వాటర్ లేదు వాడు మాట్లాడతాడు, మా తమ్ముడికి సుషి కంపెనీ రాలేదు వాడు మాట్లాడతాడు. అందరూ కూడా ఈ తెలంగాణ రాష్ట్రంలో ఉన్న ఎమ్మెల్యేలు అందరు దొంగలే. అందరూ వాళ్ళ కుటుంబాల కోసమే మాట్లాడుతున్నారు. మన కోసం మాట్లాడే నాదుడు ఎవ్వడు కూడా ఉండడు. కాబట్టి మన కోసము మనమే ఫైట్ చేసుకోవాలి. రాబోయే రోజుల్లో February 4వ తారీఖున పెద్ద మహాధర్నా రాష్ట్రంలో అప్పుడెప్పుడో చేసినాం. ఎప్పుడో తెలంగాణ ఉద్యమంలో 1969లో 52లో అంత ఉద్యమాలు చేసినాం. ఇప్పుడు కనుక అలాంటి తరహా ఉద్యమాలు చేయకపోతే మాత్రం మనకు నోటిఫికేషన్స్ రావు. అదే విధంగా ఇలా గ్రూప్ 1లో ఏం జరిగిందో అందరికీ తెలుసు. ఇలా 29 తీసుకొచ్చి ఎస్సీ ఎస్టీ బిడ్డలు అన్యాయం చేశారు. ఇలా మళ్ళీ అంటున్నారు బీసీ పిల్లలు ఎక్కువ వచ్చారు, బీసీ పిల్లలు ఎక్కడ వచ్చారు, బీసీ పిల్లలు ఎక్కడ కూడా బీసీ పిల్లలు రాలేదు. ఇలా ఓసీ అంటే ఓపెన్ కేటగిరీలో అంతా రెడ్డిలే అనుకుంటూ మాట్లాడుకుంటారు. కాబట్టి దీని మీద కూడా మనం చర్చ పెట్టాలి. కాబట్టి అందరూ కూడా February 4th తరలి రావాలని నిరుద్యోగుల తరపున అందరూ కూడా, ఎవరైతే అనుకున్న నిరుద్యోగ నాయకులు అందరూ అనుకుంటున్నారో వాళ్ళందరి తరపున కూడా మేము కోరుకున్నది ఒకటే, February 4th అందరూ తరలి రావాలి. వాళ్ళకి అన్ని సదుపాయాలు కూడా కల్పిస్తాము. ఈ తెలంగాణ రాష్ట్రంలో టీఆర్ఎస్ గవర్నమెంట్ మోసం చేసిందని, మేము 2 లక్షల ఉద్యోగాలు ఇస్తామని మొదటగానే వాళ్ళు జాబ్ క్యాలెండర్ ప్రకటించి నిరుద్యోగులకు 2 లక్షల ఉద్యోగాలు ఇస్తామని బిస్వాల్ కమిటీ నివేదిక ప్రకారం 1,91,000 ఉద్యోగాలు ఆల్రెడీ ఉన్నాయి. అవి 2021 ఉన్న నివేదిక ప్రకారం ఉన్నాయి. తర్వాతకి 2022, 23 ఈ 2 సంవత్సరాలు తల ఒక్కొక్క సంవత్సరం 20,000 ఉద్యోగాలు వేసుకున్నా దాదాపుగా 2,40,000 ఉద్యోగాలకు పైగా ఉంటాయని ఆ రోజు కాంగ్రెస్ అన్ని సభలలో కాంగ్రెస్ పార్టీ నిరుద్యోగులకు హామీ ఇచ్చి, మేము వచ్చిన మొదటి సంవత్సరంలోనే 2 లక్షల ఉద్యోగాలు ఇస్తామని వాగ్దానం చేసి నిరుద్యోగుల ద్వారా ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసుకున్నటువంటి కాంగ్రెస్ ప్రభుత్వం ఈరోజు 2 లక్షల ఉద్యోగాలకు సంబంధించిన ఎలాంటి విధి విధానాలు రూపొందించకుండా వాళ్ళు ఇచ్చినటువంటి జాబ్ క్యాలెండర్ని మళ్ళీ తిరగబెడుతూ, రెండోసారి తిరగబెడుతూ, ఇలా తిరగబెడుతూ మరగబెడుతూ తప్ప మాకు జాబ్ క్యాలెండర్ ఇవ్వడం లేదు. 2 లక్షలకు సంబంధించిన ఉద్యోగాల గురించి ఎలాంటి ఉలుకు పలుకు లేదు. అదేవిధంగా వీళ్ళు 1969 నుంచి 2014 వరకు ఇలాగే తెలంగాణ రాష్ట్ర ప్రజల్ని ఏ విధంగా మోసం చేసిరో ఇప్పుడు కూడా మళ్ళీ తెలంగాణ ప్రజల్ని, తెలంగాణ నిరుద్యోగుల్ని మోసం చేయడం మళ్ళీ స్టార్ట్ చేసిరు. ఈ ప్రభుత్వానికి ఖచ్చితంగా బుద్ధి చెప్తాం. నిరుద్యోగులంతా ఈ వచ్చే నెల February 4 లేదా 5వ తారీఖు రోజు మేము భారీ బహిరంగ సభ పెట్టి వీళ్ళు చేసినటువంటి మోసాలని మేము ఖచ్చితంగా ఎండగడతాం. ఈ ప్రభుత్వానికి గట్టి బుద్ధి చెప్పుతాం. ఈ బిస్వాల్ కమిటీ నివేదిక గురించి చెప్పినటువంటి మీరు ఈరోజు బిస్వాల్ కమిటీ నివేదిక మీ దగ్గర లేదా? మరి ఇప్పుడు ప్రభుత్వం వచ్చి కూడా 2 సంవత్సరాలు అయింది కదా, ఈ 2 సంవత్సరాలలో ఖాళీలు ఏర్పడలేదా? ఈ ఖాళీలు ఏమైపోయినాయి? అంతకుముందుకున్న 2,40,000 ఉద్యోగాలు, బిస్వాల్ కమిటీ నివేదిక ప్రకారం ఉన్నటువంటి 1,91,000 ఉద్యోగాలు, మరి ఆ 2 సంవత్సరాల్లో ఏర్పడిన ఖాళీలు, మళ్ళీ ఈ 2 సంవత్సరాలు మీ ప్రభుత్వం వచ్చినాక 2 సంవత్సరాల కాలంలో ఏర్పడినటువంటి ఉద్యోగాల పరిస్థితి ఏమిటి? ఈ ప్రభుత్వం అడ్మినిస్ట్రేషన్ సరిగ్గా జరగట్లేదు. ఉద్యోగ నియామకాలు సరిగ్గా లేక ఈ అడ్మినిస్ట్రేషన్ సరిగ్గా చేయకుండా వీళ్ళు మంచిగా విదేశాల పర్యటనలు చేస్తున్నారు. మంచిగా మెస్సీని తెచ్చుకొని మంచిగా గేమ్స్ ఆడుకుంటున్నారు తప్ప నిరుద్యోగులకు ఉద్యోగాలు ఇచ్చే ఆలోచన వీళ్ళకి లేదు. వీళ్ళు పెద్ద కమిటీలు పెట్టి పెద్ద వాళ్ళతో రిటైర్డ్ IAS తోటి నిరుద్యోగులకు సంబంధించినటువంటి స్కిల్స్ డెవలప్మెంట్ ప్రోగ్రామ్స్ పెడతాని ఇవన్నీ కల్లిబుల్లి కబుర్లు చెప్పి నిరుద్యోగులను మోసం చేసిరు. నిండు సభలలో ప్రధానమంత్రిగా అభ్యర్థిగా ఉన్నటువంటి రాహుల్ గాంధీ వచ్చి ఆ రోజు చిక్కడపల్లి లైబ్రరీస్ దగ్గరికి వచ్చి వాగ్దానం చేసిండు. 1 సంవత్సరం 2 లక్షల ఉద్యోగాలని ప్రతి ఒక్క ఎమ్మెల్యే క్యాండిడేట్ వాళ్ళ నియోజకవర్గాలలో పెద్ద పోస్టర్లు పెట్టి 1 సంవత్సరంలో 2 లక్షల ఉద్యోగాలని వాళ్ళు పేపర్లలో వేసి స్టేట్మెంట్ ఇచ్చారు. ఆ ఉద్యోగాల గురించి ఏనాడు ఈ ప్రభుత్వం కనీసము దృష్టి పెట్టట్లేదు. మాకు 2 లక్షల ఉద్యోగాలు ఖచ్చితంగా ముక్కు వెండి వసూలు చేసే వరకు
నోటిఫికేషన్స్ ఇప్పించుకునే వరకు మేము వాళ్ళని వదిలిపెట్టము. 2 లక్షల ఉద్యోగాలు అనే మాటను వీళ్ళు పక్కన పెట్టినారు. రెండోది ఈ ఈ గ్రూప్ వన్ పైనటువంటి జరిగినటువంటి అవకతవకల పైన మేము ఈ కేసు ఈరోజు జడ్జిమెంట్ ఉండే, ఇది 5వ తారీఖు వస్తుంది. ఇది ఈ జడ్జిమెంట్ కూడా మా నిరుద్యోగుల పక్షాన్ని, మా పిటిషనర్ పక్షాన్ని అనువుగా వస్తుంది. ఎందుకంటే మా సైడు న్యాయం ఉంది కాబట్టి న్యాయ వ్యవస్థ పైన మాకు పూర్తి నమ్మకం ఉంది. సింగిల్ బెంచ్లో మేము గెలిచినాం. డివిజనల్ బెంచ్లో కూడా నిరుద్యోగులకే అనుకూలంగా వస్తుందని మా యొక్క గట్టి నమ్మకం. 2000 ఈ ఫిబ్రవరి 5వ తారీఖు, 4వ తారీఖు లేదా 5వ తారీఖు రోజు మేము భారీ బహిరంగ సభ పెట్టుకుంటున్నాం. ఆ భారీ బహిరంగ సభ ద్వారా ఈ కాంగ్రెస్ ప్రభుత్వానికి ఒక అల్టిమేటం జారీ చేస్తున్నాం. మీరు 2 లక్షల ఉద్యోగాలు ఈ యొక్క భారీ బహిరంగ సభ ముందుకే మీరు దానికి సంబంధించిన విధి విధానాలు ప్రకటించకపోతే ఖచ్చితంగా మీ ప్రభుత్వానికి ఖచ్చితంగా గట్టి సమాధానం ఈ సభ ద్వారా అందరికీ తెలియజేస్తాం. మీకు నెక్స్ట్ వచ్చేటటువంటి మున్సిపాలిటీ ఎలక్షన్స్లో కానీ, జెడ్పీటీసీ ఎంపీటీసీ ఎలక్షన్లో కానీ మీకు మీ పార్టీ గల్లంత అయిపోయే విధంగా నిరుద్యోగులంతా ఒక తాటిపైకి వచ్చి ఖచ్చితంగా మీకు బుద్ధి చెప్తారు. మీ పార్టీ దక్షిణాది నుంచి తంతే వచ్చి ఉత్తరాది నుంచి తంతే వచ్చి దక్షిణాదిన పడ్డది. ఇక దక్షిణాది నుంచి తంతే ఇక బంగాళాఖాతంలో కలుస్తుంది. ఖచ్చితంగా ఈ ఫిబ్రవరి 5-4 లోపు మా సభ పెట్టే లోపు మీరు ఎలాంటి విధి విధానాలు కానీ 2 లక్షల ఉద్యోగాల గురించి కానీ ప్రకటించకపోతే మాత్రం మీ యొక్క ప్రభుత్వం పైన నిరుద్యోగుల గలం గట్టిగా ఉంటుంది. మేము ఖచ్చితంగా మీకు కరెక్ట్ అయిన సమాధానం మేము చెప్తాం. మాకు ఎల్లవేళలా సహకారాలు అందిస్తున్నటువంటి చిక్కడపల్లి పోలీస్ బృందానికి కూడా ధన్యవాదాలు. ఈరోజు మనకు గ్రూప్ 1 మీద వచ్చినటువంటి వాయిదా అనేటువంటిది ఏదైతే వచ్చిందో అది ఈరోజు వాయిదా రావచ్చు, కానీ ఆ తీర్పు ఖచ్చితంగా గ్రూప్ 1 మెయిన్స్ రాసినటువంటి అభ్యర్థులపైనే మన సైడే ఉంటుంది అనేటువంటిది మేము డంకా బజాయించి చెప్తా ఉన్నాం. మీరు సుప్రీంకోర్టుకి వెళ్ళండి, ఎక్కడికి వెళ్ళండి, కానీ తీర్పు మాత్రం మన సైడే ఉంటుంది. దానికి ప్రతి ఒక్కరు ఖచ్చితంగా తోడుగుంటారు. దాంతోపాటు ఈరోజు ముఖ్యమంత్రి గారు మీరు ఇచ్చినటువంటి వాగ్దానాలు ఏడిపోయినాయి. మీరు ఇచ్చినటువంటి జాబ్ క్యాలెండర్ అనేటువంటిది ఏదైతే ఇచ్చిరో అది చాలా ముమ్మాటికి తప్పు. ఇప్పటి వరకు ఇంప్లిమెంటేషన్ అనేటువంటిది జరగలేదు. హిమాచల్ ప్రదేశ్ కావచ్చు, జమ్మూ అండ్ కాశ్మీర్ కావచ్చు, గుజరాత్ కావచ్చు, తర్వాత రాజస్థాన్ కావచ్చు, వీళ్ళు ఏ విధంగా ఇస్తా ఉన్నారనేటువంటిది కనీసం అవగాహన తెచ్చుకోండి, సిగ్గు తెచ్చుకోండి అనేటువంటిది ఈ యొక్క ప్రభుత్వానికి నిలదీస్తా ఉన్నాం. ఈ యొక్క చిక్కడపల్లి లైబ్రరీలోనే మీరు వచ్చారు కదా, రాహుల్ గాంధీ గారు మీకన్నా శరం ఉండాలి కదా. మీరు ఏడిపోయారు ఈరోజు. మా ఎలక్షన్ల కంటే ముందు మా దగ్గరికి వచ్చి మమ్మల్ని మభ్యపెట్టి 2 లక్షల ఉద్యోగ జాబ్ క్యాలెండర్ ఇస్తాం, నోటిఫికేషన్ ఇస్తాం, 1 ఏడాదిలోనే నింపుతాం అన్నటువంటి ప్రియాంక గాంధీ గారికి కూడా మేము హెచ్చరిస్తా ఉన్నాము. మీరు ఆనాడు మమ్మల్ని ఉసిగొలిపి మీరు గద్దెనెక్కిన తర్వాత మమ్మల్ని విస్మరిస్తా ఉన్నారు. ఇది తగదనేటువంటిది నేను హెచ్చరిస్తా ఉన్నాను. అదేవిధంగా రేవంత్ రెడ్డి గారు ఈ నిరుద్యోగులతో చెలగాటం ఆడుతూ ఉన్నారు. నిరుద్యోగులతో చెలగాటం ఆడినటువంటి ఏ ప్రభుత్వాలు కూడా, గత ప్రభుత్వం బీఆర్ఎస్ ప్రభుత్వాన్ని కూడా ఏ విధంగా అయితే దించినామో మీ ప్రభుత్వాన్ని కూడా అదే విధంగా దించేటువంటి రోజులు ఖచ్చితంగా వస్తుంది. ఈరోజు స్థానిక ఎలక్షన్లు అయిపోయినాయి అనేటువంటిది కాదు, ఎంపీటీసీ, జడ్పీటీసీ, మున్సిపల్ ఎలక్షన్లు ఉన్నాయి. అందులో మీ యొక్క పార్టీ గుర్తులు ఉంటుంది కదా. మా నిరుద్యోగులమైనటువంటి మేమందరం కలిసి మీ యొక్క కాంగ్రెస్ పార్టీకి అగ్నిగనిస్ట్గా మేము ప్రచారాలు చేసి మిమ్మల్ని ఖచ్చితంగా ఓడించేటట్టు మేము ప్రయత్నాలు చేస్తామనేటువంటిది కూడా తెలియజేస్తా ఉన్నాను. అదేవిధంగా ఈ యొక్క మీరు ఇచ్చేటువంటి నోటిఫికేషన్లు ఏదైతే ఉంటాయో అవి సక్రమంగా ఉండాలి. కోర్టు పరిధిలో కూడా మీరు కోర్టులకు మేము వెళ్లకుండా, కోర్టుల్లో కేసు వేయకుండా మీరు ఫస్ట్ నోటిఫికేషన్ వేసేటప్పుడే క్లియర్గా అనేటువంటిది చూసి వేయండి అనేటువంటిది తెలియజేస్తా ఉన్నాను. ఇది సాక్షాత్తు మన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు బహిరంగ సభలలోనే చెప్పడం జరిగింది. కానీ ఇప్పటి వరకు కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చినప్పటి నుండి కాంగ్రెస్ ప్రభుత్వం రాష్ట్రం ఆమోదం తెలిపిన పోస్టులు మొత్తం 5,700 పోస్టులు మాత్రమే భర్తీ చేయడం జరిగింది. ఇప్పటి వరకు కాంగ్రెస్ ప్రభుత్వం 70,000 అంటారు ఒక మినిస్టర్, ఒక 60,000 అంటారు, ఒక 80,000 అంటారు. ఇది వాస్తవానికి నిజం కాదు. కాంగ్రెస్ ప్రభుత్వం భర్తీ చేసిన పోస్టులు 5,700 పోస్టులు మాత్రమే. దీనికోసం మేము ప్రత్యేకంగా ఇందిరా పార్క్ దగ్గర మహాధర్నా 4వ తేదీ నాడు పెట్టడం జరిగింది. గ్రామ స్థాయి నుండి, మండల స్థాయి నుండి, జిల్లా స్థాయి నుండి ప్రతి ఒక్క నిరుద్యోగులు, యువకులు పాల్గొని ఈ ధర్నాను విజయవంతం చేయాలని నేను నిరుద్యోగుల తరపున, జేఏసీ తరపున విజ్ఞప్తి చేస్తున్నాను.